హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం చూస్తున్న చనిపోయిన చేపలన్నీ డివో ప్రాబ్లంతో చనిపోయినాయండి. వర్షపాతం ఎక్కువ పడినప్పుడు ఆక్సిజన్ అందకుండా ఇలా చనిపోతాయి. ఇవన్నీ ఏ విధంగా ఉపయోగించాలో ఈ వీడియోలో మీకు చూపిస్తామండి. ఈ చేపలని చనిపోవడం చాలా దురదృష్టకరం. చేపలు కొంటూ వాళ్ళు చాలా నష్టపోయారు. ఇది కలెక్ట్ చేసి బయట పడేసేదానికి కూడా చాలా ఖర్చు అవుతుంది. అలాంటి ఖర్చు లేకుండా మనం వీటిని కలెక్ట్ చేసుకొని మనం ఎరువుగా ఎలా ఉపయోగించుకోవాలి, ఏ విధంగా ఈ చేపలు ఉపయోగపడతాయి అనేది ఈ వీడియోలో మీకు చూస్తే అర్థమవుతుందండి. చనిపోయిన చేపలన్నీ మనం గోతాంలో కలెక్ట్ చేసి ఇక్కడ మనకి అనుకూలంగా ఉండే స్థలంలో డ్రమ్ములు ఏర్పాటు చేసి దాంట్లో నిల్వ చేస్తున్నాం. ఇదిగో ఈ విధంగా డ్రమ్స్లో ఫస్ట్ చేపలు వేయాలి, తర్వాత బెల్లం దాపైన నల్ల బెల్లం కప్పివేయాలి. అట్లాగా మీరు చూస్తున్నారు కదా, లేయర్స్గా కప్పాలండి. తగినంత బెల్లం వాడి తర్వాత కొన్ని రోజుల తర్వాత కలపాలి. ఇది నీళ్ళ రూపంలో అవుతుంది. ఇది ఏ విధంగా చేయాలి, ఏ విధంగా అవుతుంది, ఎట్లా పిచికారీ చేయాలి అనేది నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాం. చూడండి, మనం వాడే బెల్లం ఇది. డ్రమ్స్ తక్కువ ఖర్చులో మంచి ఎరువు తయారవుతుంది. ఇది ఫిష్ ఎమినో యాసిడ్ అంటారు. చాలా బాగుంది. ఆర్గానిక్ పద్ధతిలో పండించే వాళ్ళకి ఇది చాలా మంచిది. మీరు ట్రై చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.